అగ్రిగోల్డ్ వ్యవహారంపై హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మ లైవ్ లో అందిస్తారు. శర్మ, ఓవర్ టు యు. అగ్రిగోల్డ్ వ్యవహారంపై హైకోర్టు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో అనేక సందర్భాల్లో జరిగినటువంటి విచారణకు భిన్నంగా ఇవాళ హైకోర్టులో విచారణ సాగింది. ఇవాళ జరిగినటువంటి విచారణలో మాత్రం హైకోర్టు చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్నే వ్యక్తం చేసింది. అనేక సార్లు విచారణ జరిగినప్పటికీ కూడా ఇప్పటి వరకు హైకోర్టు ఆదేశించినప్పటికీ అటు సిఐడి కానీ ఇటు అగ్రిగోల్డ్ యాజమాన్యం కానీ తగిన చర్యలు తీసుకోవటం లేదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రధానంగా ప్రస్తావించింది. హైకోర్టు ఈ విచారణకు సంబంధించి ఏపీ సిఐడి విచారణాధికారిని వెంటనే మార్చాలి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పింది. ఎందుకంటే గత 2 నెలల క్రితమే తాము ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేదు. ఆ కేసుకు సంబంధించి ఎవరిని కూడా అరెస్టు చేయకపోవటం, అలాగే ఈ విచారణకు సంబంధించి సిఐడి కూడా అనేక సందర్భాల్లో నిందితులను కూడా పిలవకుండా విచారణ పేరుతో కాలయాపన చేస్తున్న వైనాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణించింది. ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఏ వ్యక్తులను తమ దర్యాప్తు సంస్థ తమ ముందుకు పిలిపించింది, అలాగే ఏ అంశాలను ఆ రికార్డులో నమోదు చేసింది, అలాగే ఈ అంశానికి సంబంధించి ఎంతవరకు దర్యాప్తు ముందుకు వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించినప్పుడు సదరు ప్రభుత్వ న్యాయవాది మాత్రం ఏ విషయాన్ని కూడా చెప్పలేదు. అయితే దీనికి సంబంధించి హైకోర్టు చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. విచారణ అధికారిని మార్చకపోతే గనక తామే చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఇక C1 సంస్థ ఏదైతే మీడియేటర్గా వ్యవహరిస్తుందో ఆ C1 సంస్థ వెనక్కి వెళ్ళటం పట్ల కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. దీని వెనుక పెద్ద కుట్ర జరుగుతోంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించింది. ఇది ఒక పెద్ద స్కామ్, కొన్ని వేల కోట్ల రూపాయలు దీని వెనుక అనేకమైనటువంటి అక్రమాలు జరిగాయి. ఈ అక్రమాలకు సంబంధించి తామే దర్యాప్తుకు ఆదేశించినప్పటికీ కూడా దర్యాప్తు సంస్థ అగ్రిగోల్డ్ యాజమాన్యం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. ఇక పిటిషనర్ తరపు లాయర్ ఒక అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రకాశం జిల్లా టంగుటూరులో ఒక పవర్ ప్లాంట్కి సంబంధించి, అలాగే అక్కడ 51 ఎకరాలకు సంబంధించి కూడా విక్రయాలు జరుగుతున్నాయి. దాన్ని పీసులుగా విభజించి విక్రయిస్తున్నారు అనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఈ సందర్భంగా పిటిషనర్ తరపు లాయర్ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే వాటికి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్స్ను కూడా హైకోర్టు ముందు ఉంచారు. ఈ విషయం పట్ల కూడా హైకోర్టు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇప్పటికే హైకోర్టు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీ మొత్తం 17 ఆస్తులకు సంబంధించి విక్రయాలు జరపాలి. విక్రయాల్లో వచ్చినటువంటి డబ్బంతా కూడా హైకోర్టు రిజిస్ట్రార్ పేరు మీద బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి. ఆ తర్వాత తామే బాధితులను గుర్తించి ఎవరెవరైతే బాధితులు ఉన్నారో లక్షల రూపాయలు డిపాజిట్లు చేసి కొల్లగొట్టుకున్నటువంటి వాళ్ళందరూ ఉన్నారో వాళ్లకు తామే పంపకాలు జరుపుతాము, ఒక సంస్థ ద్వారా పంపకాలు జరిపి న్యాయం చేస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గతంలోనే హైకోర్టు చెప్పింది. కానీ అందుకు భిన్నంగా ఇటు సిఐడి కానీ అటు అగ్రిగోల్డ్ యాజమాన్యం కానీ వ్యవహరిస్తుండడం పట్ల తీవ్రంగా అనేకమైనటువంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించింది. అయితే ఇప్పటి వరకు దర్యాప్తు తీరు ఏ విధంగా ఉంది అనేటువంటిది ఒక స్టేట్మెంట్ను రేపు కోర్టు ముందు ఉంచాలి అని ఏపీ సిఐడిని ఆదేశించింది. అలాగే ఈ అగ్రిగోల్డ్ యాజమాన్యానికి సంబంధించి ఏవైతే ఆస్తులు విక్రయించారో ఆస్తుల విక్రయానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమున్నాయి అవన్నీ ఫోటోగ్రాఫ్స్ యుక్తంగా అఫిడవిట్ను దాఖలు చేయాలని కూడా పిటిషనర్ తరపు లాయర్ను ఆదేశించింది. మరి రేపు వాదనలు ఏ విధంగా ఉంటాయి, వాదనల తర్వాత కోర్టు ఏం నిర్ణయం వెల్లడిస్తుందన్నది చూడాల్సి ఉంది. అవుట్ టు స్టూడియో. రాజ్ శర్మ.